కడప జిల్లా బద్వేలు పట్టణంలో భూ కబ్జాదారుల ఆగడాలు మించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకు ఎక్కువవుతున్నటువంటి పరిస్థితి, అధికారుల నిర్లక్ష్యం కేటుగాళ్లకు వరంగా మారుతోంది. నకిలీ పట్టాలు శాపంగా మారుతూ ఉండడంతో పేద ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలే టార్గెట్ పెట్టుకున్న భూ కబ్జాదారులు సిండికేట్ కావడంతో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న భూ కబ్జా పర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందనుకుంటే ఎలాంటి మార్పు లేదంటున్నారు పేద ప్రజలు. బద్వేల్లో యథేచ్ఛగా మరోసారి నకిలీ పట్టాలు కలకలం సృష్టిస్తున్నాయి. దడ పుట్టిస్తున్న భూ కబ్జాలపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా బద్వేలు ప్రజల వాళ్ళ కష్టాలు కూడా తీరడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే గత వైసీపీ హయాంలోనే రాష్ట్రంలోనే సంచలనంగా మారిన బద్వేలు భూ కబ్జాల పర్వం కూడా ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయానికి ప్రత్యక్ష నిదర్శనం కూడా నిన్న పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి పలు రకాలైనటువంటి రెవెన్యూ సీల్తో పాటు పలు అనుబంధ పత్రాలు అలాగే 8 మందిని కూడా అదుపులో తీసుకుని అరెస్టు కూడా చూపించడం పట్ల ప్రస్తుతం కడప జిల్లా ప్రజానికం కూడా కొంత ఉపశమనం కలిగినట్టుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలతో కాదు, గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా దాదాపు కూటమి ప్రభుత్వంలో కూడా ఇంకా ఇప్పటికీ కబ్జాల పర్వం కూడా కొనసాగుతూ ఉంది. దీనికి పులి స్టాప్ ఎట్లా పడాలనేది కూడా ఆలోచనలో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్ కూడా తీవ్రంగా కష్టపడుతుంటే మరి బాధితులు కూడా ఇప్పటికీ బాధితులుగానే కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని మీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు ఎందుకు బద్వేల్ అంటేనే గతంలో ఎన్నెలేని విధంగా ప్రస్తుతం భూ కబ్జాల పర్వం తారాస్థాయి జరుగుతుంది? ఎందుకు అక్కడ మైనింగ్ లేవు, గ్రానైట్ లేదు, ఇంకోటి లేదు, అసలుకి ఉండేది ఒక సెంచురీ ఫ్యాక్టరీ, ఇప్పుడు అది వైసీపీ ప్రభుత్వంలో వచ్చింది. ప్రస్తుతం ఎందుకు ఇంకా దానికి డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు భూ కబ్జాలు ఎందుకు పాల్పడుతున్నారు? అమాయక పేద ప్రజలు ఎందుకు నలిగిపోతున్నారు? వైఎస్ఆర్ గవర్నమెంట్లో భూ కబ్జాలు ఎక్కువైనాయి. రెండో పాయింట్ ఏంటంటే ఏ సీఎం గారు కానీ నా లోకేష్ బాబు కానీ సిట్ వేస్తామని బద్వేల్లో హామీ ఇచ్చిండ్రు. ఆ సిట్టు వేయకపోను ఈ వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కుమ్మక్కయ్యి దాన్ని రానియకుండా చేస్తాను. కొందరు తెలుగుదేశం వాళ్ళు కూడా దీంట్లో దాన్ని పైకి రానియకుండా కష్టాలు పెడతాండు. నాకే నా 40 ఏళ్ళ చరిత్ర రాజకీయ బీజేపీ సీనియర్ లీడర్, నాకే ఏ పని కావడం లేదు. దీనిపైన సెంట్రల్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు దీన్ని కేసు బుక్ చేయమంటే 9 నెలల్లో పోయిన సంవత్సరం చేస్తే ఇంతవరకు చీచీ లేదు, గతి లేదు. నిన్న మళ్ళా పోయి హైకోర్టులో రిట్ వేసిండ్రు శ్రీపతి సుబ్రహ్మణ్యం అని. ఆ రిట్కు ఆర్డర్ వచ్చింది, ఏమని ఛార్జ్షీట్ వేయమని. ఇంతవరకు సీఏ గారు ఈ పొద్దులే రేపులే అంటాను. దీన్ని కావాయపన ఎందుకు చేస్తాండ్రు? సామాన్యమైనటువంటి ప్రజలు యాడికి పోగలుగుతారు? మాకే ఇట్లా ఇబ్బంది పెడతాండ్రు. అధిష్టాన వర్గం దృష్టికి కూడా తీసుకొని పోయినాము. సత్యకుమార్ గారు కూడా కలెక్టరు, ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి దీన్ని పరిష్కారం చేయండి అని చెప్పిండ్రు. కానీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు చేస్తున్నారు. కానీ బద్వేల్లో ఒక తహసీల్దార్ గారు మాకు నివేదిక పూర్తి ఇచ్చిండు, రాజుగారు. బద్వేలు పోలీస్ స్టేషన్కి పోతే ఎలాంటి స్పందన లేదు. అమాయకంగా చూసి ఈ పొద్దు చేస్తాం, రేపు చేస్తాం అనేది కాలయాపన చేస్తాను తప్ప బాధితులకు న్యాయం చేయడం లేదు. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం దీనిపైన, కూటమి ప్రభుత్వం అయినా మాకే సిగ్గుచేటుగా ఉంది కలిసిపోయి వచ్చినా కూడా. కాబట్టి పోలీసు వారు ఖచ్చితంగా దీన్ని ఛార్జ్షీట్ను వేసి అసలు దోషులను భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళు కబ్జాలు చేసి బద్వేళ్ళు అల్లకల్లోరం చేస్తా అంటే ఒక వర్గం, తెలుగుదేశం వర్గం వీళ్ళకు సపోర్ట్ చేస్తుంది. అది అంటే మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు హైకోర్టులో వేశారు, కోర్టు పర్మిషన్ ఇచ్చింది, తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఎటువంటి చలనం లేదని చెప్తున్నారు. అసలుకి ఏంటి, ఎందుకు దాని వెనకలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది? పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? అసలు ఇప్పుడు మీది కదా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది, మీలాంటి సీనియర్ అని చెప్తున్నారు. మీరు చెప్పినప్పటికీ కూడా ఇతర కేంద్ర మంత్రి నుంచి ఫోన్ చేపించినప్పటికీ కూడా ఉరుకులు పెట్టాల్సిన పోలీసు వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అదే అర్థం కావడం లేదు. ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారని కూడా మైదుకూరు డిఎస్పీ గారు గట్టిగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పిండు పావు. కానీ ఎలాంటి బద్వేల్ సిఏ గారు కానీ ఎస్ఐ గారు రవికుమార్, ట్రాన్స్ఫర్ అయిన రవికుమార్ దీని మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు.
అట్లానే రెండో పాయింట్ ఏంటంటే భాస్కర్ రాజు గారు మనకు నివేదిక పూర్తి ఇచ్చిండ్రు, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, కబ్జా చేసిండ్రు, మీరు పోలీసు వాళ్ళను సంప్రదించి యాక్షన్ తీసుకోండి అని. కానీ బద్వేల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏ సిఐ కానీ ఎస్ఐ కానీ ఎలాంటి చర్య తీసుకోవడం లే, కాలయాపన చేస్తాను అయిపోయా ఈరోజు రేపు అని చేసి బాధితులకు న్యాయమే చేయడం లే. ఆయన శ్రీపతి సుబ్రహ్మణ్యం ఆయన 69 ఏళ్ళు ఛార్జ్షీట్ పైన హైకోర్టులో రిట్ చేసిండు, దానికి ఆర్డర్ వచ్చింది, ఈ పొద్దు రేపని చేస్తాను, ఏదో ఒకటి సుడ్డు పెడతాను. చెప్పండి బ్రదర్, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు పనులు జరగడం, ఎందుకు భూ కబ్జాలు ఎక్కువైతున్నాయి? నా పేరు పవన్ కుమార్ అండి, నేను బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చూసి మేమే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. 4 దశాబ్దాల నుంచి మా తండ్రి గారు అయినటువంటి వారు 4 దశాబ్దాలు బీజేపీ పార్టీలో ఉన్నారు, నేను 1 దశాబ్దం నుంచి బీజేపీ పార్టీలో ఉన్నాను. ఇక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారంటే, ఒక వర్గం నాయకులు, అందరినీ మనం విమర్శించకూడదు, వాళ్ళు మా అధిష్టానం దృష్టికి మేము వెళ్ళడం జరిగింది. సత్యకుమార్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు. కాకపోతే ఇక్కడ వచ్చినది ఏంటంటే, ఈ తెలుగుదేశం నాయకులు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఆ కబ్జాదారులకు సపోర్ట్ చేసి నీరు గారుస్తున్నారు. సిఏ గారు ఏం చెప్తారు, ఈరోజు కేసు కడతామండి అని చెప్తారు, మళ్ళా మేము పోతే ఏం చెప్తారంటే రేపు కడతాం, మన్నాడు కడతాం అనే విధంగా చెప్తారు. రెవెన్యూ వాళ్ళు పూర్తిగా మాకు ఇచ్చేశారు. ఏమని, ఇది ఎటువంటి సంబంధము, కబ్జాదారులకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఓన్లీ లబ్ధిదారులకే డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేది నీట్గా ఇదనేది మన బద్వేల్ ఎంఆర్ఓ గారు ఇచ్చారు. కానీ ఈ పేపర్ ఎత్తుకొని పోయి స్టేషన్లో చూపిస్తే కొంతమంది ఒత్తిడి వలన, మేము ఈ మాట చెప్పడానికి నాకు సిగ్గుచేటు అవుతుంది, కొంతమంది కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకుల వలన మేము కూడా 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్న మా తండ్రి గారు కానీ 10 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్న నేను కానీ తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాలాంటి నాయకులకే న్యాయం జరగలేదంటే సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మేము తీసుకోవడం జరిగింది. అతను కూడా స్పందించి సిట్టు వేయాలన్నారు. ఆ సిట్టును కొంతమంది తెలుగుదేశం అధికారులు అడ్డుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పాపపు చిట్టాలు ఏడ బయటపడతాయి అని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటున్నారు. అదే అంటే మీరు చెప్పేది ఏంటంటే, మీరు డబుల్ ఇంజన్ సర్కార్లో ఒక నాయకత్వం వహిస్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద మీ బద్వేల్ నియోజకవర్గంలో పోరాడుతున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, ప్రజల సమస్యలకు తీర్చేందుకు కూడా పెద్దలు మంత్రులు, కేంద్ర మంత్రి ఇటు బండి సంజయ్ కానీ మంత్రి సత్యకుమార్ దగ్గరికి లేదంటే బీజేపీ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తున్నప్పటికీ సమస్య, చిన్న సమస్య కూడా సాల్వ్ కావాల్సింది కూడా పరిష్కారం కావడం లేదంటారు. అంటే దీని ప్రత్యామ్నాయంగా ఏంది మరి, తర్వాత నెక్స్ట్ ఏంది? ఇప్పుడు పరిష్కారం మీరు ఫోన్ చేశారు, మీరు చెప్తున్నారు, ఎస్పీకి చెప్తున్నారు, కలెక్టర్కి చెప్తున్నారు, సమస్య అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే పోలీసులు సహకరించడం లేదు, కనీసం బాధితులకు అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ కూడా సపోర్ట్ చేయడం లేదు మీరు అంటారు. దీన్ని మరి రిటర్న్ ఏమన్నా తీసుకెళ్ళడం జరిగిందా, వాళ్ళకి ఏమన్నా చెప్పడం జరిగిందా? బీజేపీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? మేము సత్యకుమార్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ లోకల్ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఆయన కూడా ఏం చెప్పారంటే, మా పార్టీ, మీ పార్టీ, కూటమి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఏం చెప్పలేదు. ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకు చెయ్యండి, వేరే వాళ్ళకు చెయ్యొద్దు. ఈ విధంగా బద్వేల్లో రూపాయి ఉన్న వస్తువు 10,000 రూపాయలు అయింది. దీనికి కారణం ఏంటంటే, ఒక్క ఒరిజినల్ పేపర్కి 10 డూప్లికేట్ పేపర్లు పుడుతున్నాయి. నిన్న కూడా 10 మందిని అరెస్ట్ చేశారు. ఏది, ఇట్లా నకిలీ పట్టాలు తయారు చేస్తానని చెప్పేసి. ఆ 10 మందిలో కూడా న్యాయానికి అయితే అందరూ 10 మంది వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా రాలేదు. ఇంకొక 3 పట్టుకోవాలంటున్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటారు. ఖచ్చితంగా మేము అధిష్టానం దృష్టికి ఖచ్చితంగా తీసుకొని పోతామని చెప్పేసి మేము పోతున్నాము. కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసేదానికి మేము ప్రయత్నం చేస్తాము. డబుల్ ఇంజన్ సర్కార్లో ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలుగా ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే, కేవలం అందుకు భిన్నంగా బద్వేల్ నియోజకవర్గంలో కనీసం ప్రజలకు, బాధితులకు సపోర్ట్గా నిలిచలేకపోతున్నామని చెప్పి బీజేపీ నేతలు చెప్పుకొని వస్తున్నారు. ఇప్పటికే గతంలో చంద్రబాబు నాయుడు కూడా సిట్టుకు వేస్తాము, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అతను చెప్పిన ముఖ్యమంత్రి కూడా ఆయన ఆ దిశగా ఉన్నప్పటికీ కూడా
పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోనే కొందరు టీడీపీ నేతలు వైసీపీతో కుమ్మక్కయ్యి పలు విధాలుగానటువంటి పోలీసులు ప్రలోభాలు చేసి కూడా ప్రస్తుతం బాధితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రస్తుతం బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇది బద్వేల్లో ఉన్నటువంటి భూ కబ్జాల మీద తాజా పరిస్థితి. ఎటువంటి భూ కబ్జాలు పాల్పడుతున్నారు కేటుగాళ్ళు అనేది కూడా ప్రస్తుతం బాధితులు మనతో పాటు ఉన్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా పెద్ద ఆయన కూడా దాదాపు సీనియర్ సిటిజన్, ఆయన చెప్పులు చెప్పులు అరిగేలాగా అధికార చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఆయనకి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదని చెప్పి కన్నీటి పరమవుతున్నారు. ప్రస్తుతం ఐన్యూస్ని కూడా ఆశ్రయించినాడు, తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా పక్కా సాక్ష్యాధారాలతో అతని దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా తీసుకొచ్చి మన ఐన్యూస్ ఆశ్రయించడంతో ప్రస్తుతం ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయ్య, మీరు చెప్పండి సార్, ఎందుకు మీ స్థలం కబ్జా చేయాల్సి వచ్చింది? ఎన్నేళ్ళ క్రితం జరిగింది? 2 ఏళ్ల కింద జరిగింది సార్. మేము వేసుకోలేక గమ్మనున్నాము. మేము వేసుకున్నామని పోయే లోపల కబ్జా చేసినాం. మేము 2 ఏళ్ళ నుంచి చెప్తాన్నా అని, మీది కాదు పో, మాది స్థలము, మీరేంటికి వచ్చారు అని అన్నారు సార్. మేము ఉన్నది మా పేరులో ఉన్నదని ఎంఆర్ఓ గారి నుంచి అన్ని లెటర్లు తీసుకొని పోయినా అని మాకు పలకల. అది అంటే ఎందుకు మీలాంటి సొంత స్థలం ఉన్నోళ్ళు కూడా కనీసం భయభ్రాంతులకు గురవుతున్నారు? చివరికి మీలాంటి మీదే స్థలం అయినప్పటికీ కూడా అది మీది కాదని చెప్పి నిరూపిస్తున్నారు. ఎందుకు కేటుగాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పుట్టుకొని వస్తున్నారు? అసలు దీనికి అంతం లేదా? అధికారులు ఏమంటున్నారు? రెవెన్యూ అధికారులు ఏం చెప్పారు మీకు? పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? అసలుకి పోలీసు అధికారులు చేపించాంలే అంటున్నారు, అంతే. వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. అది సార్, ఇప్పుడు మేము తిరుగుతూనే ఉన్నాము సిఐ చుట్టూ, అందరి చుట్టూ. చేస్తాంలే అంటున్నారు. మీరు చెప్పండి, అసలుకి ఏంటి మీ సమస్య? ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఒక రకంగా కేటుగాళ్ళకంటే మీరే ధైర్యవంతులు, ఎందుకంటే అధికారులు మీకే సపోర్ట్ చేయాలి, అటువంటిది మీకే బాధితులకు న్యాయం జరగడం లేదు బద్వేల్లో. అసలుకి ఏంటి మా మతలబు ఏంది అసలుకి? మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పట్టాలు సార్. అవి కొన్ని పరిస్థితుల కారణంగా, పిల్లల చదువుల కారణంగా మేము వేసుకోలేకపోయినామన్నమాట. డబ్బులు లేక, పరిస్థితి బాగలేక వేసుకోలేదు. ఇప్పుడు మేము వేసుకోవాలని వెళితే 30-40 మంది జనం వచ్చి మా మీద చాలా దౌర్జన్యం చేసినారు. మేము అడిగితే ఇది మాది అనే చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు పిల్లల చదువులు కొంచెం కుదుటపడిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలని మా స్థలం దగ్గరికి మేము వెళ్ళాము. పోతే వాళ్ళు కబ్జా చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్. అంటే ఒక రకంగా మీలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారమ్మా? అసలుకి ఏంటి మీలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు? పోలీసులు కానీ ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఏమంటారు? మీరు మీ దగ్గర గతంలో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ రెవెన్యూకి చూపించడం జరిగిందా? రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు? అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. ప్రూఫ్స్, పట్టా ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కోర్టు కూడా వెళ్ళాము, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు, చేయడం లేదు సార్. ప్రస్తుతం బాధితుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు చొరవ చూపడం లేదు, పోలీసులు పట్టించుకోవడం లేదు. అయితే ఏదో నామమాత్రంగానే వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఏదో ప్రెజర్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంతమంది అనామకులు తీసుకొని వస్తాం, లేదంటే గినా అసలు ఇన్వాల్వ్మెంట్ జస్ట్ టచ్ మీ నాట్ అన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే చూపిస్తున్నారు. కానీ పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలను ఎందుకు బహిర్గతం చేయడం లేదు, ఎందుకు అరెస్ట్ చూపడం లేదు, ఎందుకు రిమాండ్ పంపించడం లేదు అనేది కూడా ప్రస్తుతం బాధితులు చెప్పుకొని వస్తున్నారు. చూశారు కదా, బాధితులు కూడా తమకు ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి 30 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా కొందరు కబ్జాదారులు కూడా బద్వేల్లో ఆక్రమించుకున్నారు. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖ అధికారులు, ఇటు పోలీసులు కూడా సహాయం కోసం వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని చెప్పి బాధలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మొత్తం 13 మంది మీద కేసు అయ్యింది ఇప్పటి వరకు. ఇప్పుడు మనం 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 3 కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు రామాంజుల ఓబులేసు అని చెప్పేసి, ఓబులేసు తర్వాత పిల్లి భాస్కర్, మన్యం బాబురావు, బత్తిని శంకర్ అన్నటువంటి వాళ్ళు వీళ్ళు పాత కేసులో ఉన్నటువంటి వీళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూషన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఎక్కువగా దొరకడం అన్నటువంటిది ఏమైందంటే కనుక మనకు మా భాస్కర్ ఇతను ఏమైతే ఉన్నాడో భాస్కర్ దగ్గరను, తర్వాత రామాంజుల ఓబులేస్ దగ్గర మనకు ఈ సీల్స్ ఇవన్నీ కూడా ఆల్ మొత్తం 8 మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనకు
సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ కార్యాలయాల సీల్స్ వచ్చేసి 46, అదే వ్యవసాయ పత్రాలు ఉంటాయి కదా అవి వచ్చేసి 96, ఇంటి స్థలంలో డీకేటీ పట్టాలు వచ్చేసి 280, అనుబంధ పత్రాలు వచ్చేసి 28, పట్టాదారు పాస్బుక్లు వచ్చేసి 70, పొజిషన్ సర్టిఫికేట్ వచ్చేసి 35. అంటే వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు అంటే ఇవి ఖాళీవి ఇవి వాళ్ళ దగ్గర 22 ఉన్నాయి. సో వీళ్ళ ప్రింటర్స్, తర్వాత రబ్బర్ స్టాంప్ తయారీ మిషన్ వీళ్ళ దగ్గర నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు కమ్యూనిస్టు పార్టీ నేతలు. అయితే ప్రస్తుతం కడప జిల్లాలో కలకలం ఎత్తున్నటువంటి బద్వేలు భూ కబ్జాల మీద కూడా ప్రస్తుతం వాళ్ళు స్వరం వినిపిస్తూనే ఉన్నారు. కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, దాదాపు అంటే ఉమ్మడి కడప జిల్లాలో బద్వేల్ అంటే మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంచి డిమాండ్ ఏర్పడింది. అక్కడ ఎటువంటి ఫ్యాక్టరీలు, ఎటువంటి అభివృద్ధి లేని చోట కూడా అసలుకి సెంటు జాగా కూడా కనిపిస్తే కబ్జాకోరులు కబ్జా చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంది అసలుకి, ఏమంటారన్న దీని వెనకలో ఉన్నటువంటి కారణాలు? జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో కావలసినంత డీకేటీ భూమి అంటే ప్రభుత్వ భూమి ఉంది. పట్టా భూమి తక్కువ శాతమే ఉంది. సహజంగా ఎక్కడైతే భూమి ఉంటుందో ఆ భూమి మీద కన్నేయడం అనేటువంటిది కబ్జాదారులకు వెనతో పెట్టినటువంటి విద్య. పైగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో భూమి విలువ పెరిగింది, భూమి కాంక్ష పెరిగింది, భూమి దాహం పెరిగింది. అందులో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మాటున ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డీకేటీ మాఫియాగా మారిపోయి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి బ్యాచ్కు అడ్డగోలుగా కట్టబెట్టేటువంటి దానికి అధికారులు కూడా ఇవాళ సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీ మేము పోరాటం చేస్తూ ఉంటాం. దేశంలో ఎక్కడైనా సరే ఒక మనిషి జీవనానికి కావలసినటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో సాగు భూమి, ఒక 2 ఎకరాల భూమి ఉండాలి, ఉండడానికి ఇండ్లు ఉండాలి, ఇంటి స్థలం ఉండాలి. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చి పెడుతుంది అనేది కమ్యూనిస్ట్ పార్టీ వాదన. పట్టణాలలో కూడా 10 ఏళ్లకు ఒకసారి ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు కుటుంబాలు వేరైతారు, వాళ్ళకు కూడా ఇండ్లు కావాల్సినటువంటి పరిస్థితి. అయితే వాడి జీవనం అంతా కూడా జీవితాంతం కష్టపడినా కూడా సొంతింటి కళ నెరవేర్చుకోవాలనేటువంటి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆకాంక్ష. దాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలది. కానీ ఏం చేస్తున్నారంటే ఎన్నికల్లో చెప్పేటటువంటి మాటలకు ఆచరణకు చాలా వ్యత్యాసం ఉంటా ఉంది. పేదవాడికి 2 సెంట్ల జాగా 2 ఎకరాల సాగు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తుంది గవర్నమెంట్, నిరాకరిస్తూ ఉంది, అధికారులు కూడా నిరాకరిస్తున్నారు. కానీ కళ్ళ ముందరే ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాద, ఈనా, వక్ఫ్ బోర్డు, అటవీ భూములు, శ్మశానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా వదలకుండా ఆక్రమించుకొని అమ్ముకునే బ్యాచ్ పెరిగిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రధానమైనటువంటి వనరు జిల్లాలో భూమి, అది కూడా ప్రభుత్వ భూమి. జిల్లాలో ఎక్కువ భూములు కలిగినటువంటి ప్రాంతం ఏంటంటే బద్వేల్లో ఇంటర్నేషనల్ మాఫియా లీడర్లు ఉన్నారడా చాలామంది, అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వాళ్ళు. హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ పెద్ద పెద్ద డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఎంత పెద్ద ఇది చుట్టూరు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నాయకులు 100 ఎకరాల భూములు ఆక్రమించుకోవడం, చుట్టూరు సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడం, మధ్యలో ఫామ్ హౌస్ కట్టుకోవడం, ఇది చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళ జోలికి పోరు. ఏదన్నా అక్కడ ఇక్కడ ఏదన్నా విధి లేక అధికారుల చుట్టూ తిరిగి ఇంకా వేసారిపోయి పేదలకు నాయకత్వం వహించి ఎర్ర జెండాని నీడన జెండా బాతి పోరాటం చేసి వాళ్ళపైన మాత్రం కేసులు పెడతారు. ఇదే బద్వేలులో ఇవాళ బయటపడినటువంటి 7 మంది సొంతంగా సీళ్లు తయారు చేయడం, పట్టాలు తయారు చేయడం, పాస్బుక్లు తయారు చేయడం, దానికి రెవెన్యూ అధికారులు కూడా భాగస్వామ్యం కావడం అనేటువంటిది. ఈ బయట పడినటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు. దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు పట్టణ పగ్గాలు లేవు, ఎక్కడ చూసినా కూడా భూములు ఆక్రమించుకోవడం. ఏ దశకు పోయినారంటే ప్రభుత్వ భూములు మాట అటుంచితే రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములు రికార్డులు లేపేసి తారుమారు చేసి రికార్డులను సృష్టించేటటువంటి దశ దాటుకొని ఎవరైనా పట్టా భూములు ఉంటే
అనామత్తుగా ఉన్నటువంటి దాని మీద అనుభవంలో లేకపోయినా, సాగు చేసుకోకపోయినా, లేకపోతే ఖాళీగా కనపడితే చాలు వైసీపీ నాయకులు కళ్ళు పడితే వాటి మీద రికార్డులు తయారు చేసి అమ్ముకోవడం అనేటువంటిది యథేచ్ఛగా సాగుతూ ఉంది. కాదు కూడదని ఎవడన్నా అడ్డం వచ్చాడనుకో వాడి మీద దాడులు చేయడం, పోలీసు వాళ్ళని పెట్టి బెదిరియడం, ఈ చంపడానికి కూడా వెనకాడనటువంటి ఘటనలు మనము పట్టపగలే కడప లాంటి సంధ్యా సర్కిల్లో ఒక వ్యక్తిని పట్టపగలే చంపినటువంటి ఘటన నేపథ్యంలో ఈ రియల్ ఎస్టేట్ మాఫియా అనేటువంటిది ఎంత స్థాయిలో నడుస్తుందో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. భూమి కోసము అది యాదవాపురం కావచ్చు, ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య మర్డర్ కావచ్చు, ప్రశ్నిస్తే చాలు వైసీపీ వాళ్ళు చంపడానికి ఏమాత్రం వెనకాడనటువంటి ఘటనలను మనం చూసినాం. కాబట్టి ఇటువంటి అంశాలలో ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, జిల్లాలో చాలా చోట్ల బయట పడనటువంటివి. అధికారులకు సంబంధించినటువంటిది గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్లో 13 మంది పైన నోటీసులు ఇచ్చింది గవర్నమెంటు, ప్రభుత్వము, జిల్లా కలెక్టర్. ఏమైంది ఇంతవరకు? కాబట్టి ఇటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపితే ఖచ్చితంగా పెద్ద తలకాయలు బయటకు వస్తే మిగతా చేయడానికి ఇంకొకడు సాహసం చేయడానికి భయపడతాడు. అట్లా కాకుండా ఏదో మొక్కుబడిగా అంతకుముందు కూడా అరెస్ట్ చేసినారు వీళ్ళను, కొంతమందిని అరెస్ట్ చేసి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు మొదలుపెట్టారు మళ్ళా. అంటే అన్న మీరు ఓ మాట చెప్తున్నారు, అరెస్ట్ పర్వం కొనసాగుతున్నప్పటికీ వైసీపీలో జరిగింది, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో జరుగుతుంది. అయితే పెద్ద తలకాయలు అరెస్ట్ చూపించడం లేదు, నామమాత్రంగానే అరెస్టులు చూపిస్తున్నారంటారు. ఏంది వాళ్ళకు చట్టాలు చుట్టాలుగా మారి ఎమ్మట వస్తున్నారు, బయటకు వస్తారు, మళ్ళీ సేమ్ ఇదే తతంగం చేస్తున్నారు. అసలుకి దీని వెనకపక్క రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, అసలుకి ఎట్లా ఉంది పరిస్థితి బద్వేల్లో ప్రస్తుతం పరిస్థితి? గతంలో ఒక ఆర్డీఓ వచ్చినాడు, ఆకుల వెంకటరమణ అని. ఆయన పీరియడ్లో కూడా ఇదే తతంగము నడిచింది. దొంగ పట్టాల కేసులో అరెస్ట్ చేసినారు, విచారణ అన్నారు, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అంతా ఇదైంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికీ అనేక అభియోగాలు. వీళ్ళందరూ కూడా ఎవరైతే దొంగ పట్టాల కేసులో ఉన్నారో వాళ్ళే తీసుకొని పోయి మధ్య వారధిలాగా వ్యవహరించారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. అంత ఉన్నప్పుడు ఏమవుతుంది, పై స్థాయిలో ఉన్నటువంటి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పై స్థాయి నాయకులు ఎవరైనా ఉంటే, భాగస్వామ్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళను వెలికి తీయాల. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వీళ్ళను ఏదో వీఆర్ఓలకు పరిమితం చేసి, వీఆర్ఓలు చేస్తున్నారంటే పై స్థాయిలో తహసీల్దార్ల ప్రమేయం ఉండదా, ఆర్డీఓల ప్రమేయం ఉండదా? జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అంతకుముందు విజయరామరాజు కలెక్టర్గా ఉన్నప్పుడే అనేక అభియోగాలు ఆయన పైన కూడా, కొన్ని చోట్ల మా దగ్గరికి కూడా వచ్చిన అభియోగాలు. ఆయన ఎన్ఓసి ఇచ్చినటువంటి దాంట్లో అసలు చాలా రకాలైనటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఎన్ఓసీలు ఇచ్చినటువంటి. పైగా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఇల్లీగల్ను లీగలైజ్ చేసుకోవడానికి కూడా పై స్థాయి అధికారులు, న్యాయస్థానాలను కూడా మ్యానిపులేషన్ చేసేటువంటి స్థితికి ఈ డీకేటీ మాఫియా అనేటువంటిది చాలా ప్రమాదకారిగా మారిపోయింది. మాఫియాను బద్దలు కొట్టాలంటే దానికి వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలను బయటికి తీసుకురాకుండా ఇటువంటి వాళ్ళను ఏదో మొక్కుబడిగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసే అంశాలు తప్ప, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే, 100 ఎకరాలు మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి అనేక భూములు, ఎక్కడో హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి అనేక మంది భూములు, అక్కెంగొండ్ల నుంచి అట్టూరు వరకు 100 ఎకరాల భూములు ఎస్టేట్లుగా వెలుస్తా అంటే వాటిపైన ఏం చేసినారు మీరు? ఏం చేయలే. ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి తంతు నడుస్తూనే ఉంది. అల్టిమేట్గా ఏమంటే ఎవడో చివరిలో కొన్నటువంటి వాడు నష్టపోతాడు. పేద మధ్యతరగతి కుటుంబాలు తినక సంపాదించుకున్నటువంటి డబ్బులు పెట్టి ప్లాట్ల రూపంలో అమ్మితే, వీళ్ళు దొంగలంతా అమ్మితే వాటికి కొన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నారు. అంటే ప్రస్తుతం అన్న కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజలకు చాలా భరోసా, ఎన్నో పోరాటాలు, ఎన్నో సెంటు భూమి కోసం కూడా ప్రస్తుతం ఇప్పించిన దానిలో తీవ్రంగా గాయపడి ఎన్నో కేసులు, అక్రమ కేసులు కూడా పెట్టించుకొని ఘనత చరిత్ర ఉంది. ప్రస్తుతం బద్వేల్లో మీ పార్టీ తరఫున ఎటువంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది? పేద ప్రజల భూములు కూడా కాజేస్తున్నారు, ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు, ఇక్కడ భూమి మెయిన్ కబ్జాకు గురవుతుంది. దీని పట్ల మీరు పేద ప్రజలకు ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది? బద్వేల్లోనే కాదు, ఈ జిల్లాలో అర్హులైనటువంటి పేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల సాగు భూమి, ఇండ్లు, ఇంటి స్థలం సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడాలనేటువంటిది మొన్ననే జరిగినటువంటి జిల్లా మహాసభల తీర్మానం. ఎందుకంటే
బద్వేల్ లాంటి ప్రాంతాలలో పేదోళ్ళు పోయి 2 ఎకరాల భూమిలో ఏది గుట్టపురం పోగులో సాగు చేసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు అడ్డంగా నిలబడిపోయి ఇక్కడికి రావద్దు అని చెప్తున్నారు. పోనీ మీకేమన్నా పట్టాలు ఉన్నాయా, మీకేమన్నా కేటాయించారా అంటే వాళ్ళకేం లేవు. దౌర్జన్యం, ఆధిపత్యం, ఈ విధమైనటువంటి వైఖరి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అసలు ఎస్సీ రిజర్వ్డ్, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ పేదలకు, దళితులకు సొంత భూమి, సొంత జాగా లేదంటే సిగ్గుపడాలి ప్రభుత్వాలు. కాబట్టి పేరుకేమో చెప్తారు మేమేమో మా ప్రభుత్వం ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం ఏడ పనిచేస్తుంది. ఇప్పటికీ సొంత భూమి లేకుండా, ఇంటి స్థలం లేకుండా ఉండారంటే ఏం చేస్తానట్లు? వాళ్ళ పేరుతో, వాళ్ళ మాటన మీరు దోపిడీ చేస్తున్నారు. మీ నాయకత్వం దోపిడీ చేస్తామని ఫ్రీహోల్డ్ చేసి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫ్రీహోల్డ్ మాటన వైసీపీ నాయకులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం తప్ప, భూములను అప్పచెప్పడం తప్ప. నువ్వు ఇచ్చినటువంటి సెంటు జాగా పేదలు కొడతావు, కానీ ఎకరాల భూములు నీ వాళ్ళకు కట్టబెడతావా? కాబట్టి కేవలం మభ్యపెట్టడానికి తప్ప అక్కడ భూముల మీద ఉన్నటువంటి శ్రద్ధ పేదలపైన లేదు. కాబట్టి రానున్నటువంటి కాలంలో ఇప్పటికే మేము భూ పోరాటం చేశాం. ఒకటి పీపీ గుంట దగ్గర భూ పోరాటం చేశాం, వైసీపీ నాయకులు కబ్జా చేస్తూ ఉంటే. శ్రీకొత్తపల్లి దగ్గర పోరాటం చేశాం, వైసీపీ నాయకులు కబ్జా కోరల నుంచి విముక్తి చేశాం. ఇక్కడ బాకరాపేట దగ్గర భూ పోరాటం చేశాం, అది వైసీపీ నాయకుల కబంధ హస్తాల నుంచి కాపాడాం. కాబట్టి పేదల కోసం ఇప్పటికే అనేక కేసులు అయ్యాయి. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చెప్పదలుచుకుంది, పేదల కోసం భూ పోరాటాలు చేసి తీరుతాం, భూములు పంచి తీరుతాం. భూములను పంచడానికి పేదల పక్షాన ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడతాం. ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేదే జైలు గోడల మధ్య ఉండడానికైనా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామనేటువంటిదే మా లక్ష్యం. ప్రస్తుతం ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే ఏదైతే భూ కబ్జాలకు తెరలేపింది వైసీపీ ప్రభుత్వంలోనే, ఏదైతే బడా నేతలు కూడా పేద ప్రజల భూములు కూడా కాజేసి ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, అలాగే చెన్నై లాంటి నగరాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈ భూ కబ్జాలు పాల్పడినారని చెప్తున్నారు. త్వరలోనే కార్యాచరణ కూడా సిద్ధం చేసి ప్రస్తుతం ఏదైతే బద్వేల్ ప్రాంతంలో కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల భూ కబ్జాలపైన కూడా స్వరం వినిపిస్తామని చెప్పి ప్రస్తుతం భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి బద్వేల్ భూ కబ్జాల మీద తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.